మద్దికెర మండలం పెరవలి గ్రామంలో కొల్లాపురం సన్నిధానంలో శుక్రవారం టిడిపి నాయకులు అన్నదాన కార్యక్రమం. పెరవలి గ్రామంలో స్వయంభుగా వెలసిన కోరికలు తీర్చే దేవతగా శ్రీ కొల్లాపురం లక్ష్మీదేవి అమ్మవారు శుక్రవారం రోజు టిడిపి నాయకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ మాజీ జడ్పీటీసీ పురుషోత్తం చౌదరి వారికి ఆంజనేయులు, కొండికరి రామంజనేయులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు అమ్మవారు కొల్లాపురం అమ్మ వెలిసిన స్థానంలో ఈరోజు అమావాస్య రోజు మేము మా కార్యకర్తలందరూ మన శ్యాంబాబు గారు ఎన్నికల సందర్భాన పెరవలి రంగనాథ స్వామి దేవాలయం నందు గ్రామోత్సవం జరిగింది. అలాగే అమ్మవారితో దగ్గర అమావాస్య రోజు ఈరోజు అంటే 7వ తారీఖున ఈరోజు భోజనాలు ఏర్పాటు జరిగింది. చాలామంది కార్యకర్తలు అయితేనేమి గ్రామస్తులు అయితేనేమి వచ్చి ఇక్కడ పాల్గొని పూజలో పాల్గొని భోజనాలు కూడా ఆరగించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పూనుకున్న గ్రామస్తులు కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇలాగే అమ్మవారికి ప్రతి అమావాస్య రోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. భక్తులు చాలామంది వస్తుంటారు. అమ్మవారిని కొలిచి అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది వారి కోరికలు నెరవేర్చడం మా సర్వసాధారణం అయిపోయింది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రావాలని, అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావాలని, మన ఎమ్మెల్యేగా శ్యాంబాబు గారు కావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క కార్యకర్త కూడా స్వామివారిని రంగనాథ స్వామివారిని ముందు గ్రామోత్సవము చంద్రబాబు గారి పేరు మీద అర్చనలు జరిపి గ్రామోత్సవం జరిగింది. అదేవిధంగా ఈరోజు అమావాస్య రోజున కొల్లాపురం అమ్మవారి ఆశీస్సులు కూడా అది ఆయనకు ఉండాలనే ఉద్దేశంతో గ్రామ కమిటీ సభ్యులు, మొత్తం ఈ దేవాలయ కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ మన ఈ అన్నదాన వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేశారు. అందరికీ ధన్యవాదాలు.